ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం కామాయపాలెంలో శ్రీ దత్తస్థాయి ఆశ్రమంలో దత్త జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 12వ తేదీ వరకు అనగాష్టమి వరకు దత్తాత్రేయ నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా నిర్వహిస్తున్నట్లుగా ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ అనుగానంద స్వామి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీ దత్తాత్రేయ సిద్ధయాత్ర సహిత నవగురుమూర్తి సహిత నవదత్తాక్షేత్ర శిలాపాదుక పీఠాన్ని ఇటీవలే దత్తాశ్రమంలో ప్రతిష్ఠించినట్లుగా ఆయన తెలిపారు. లోక కళ్యాణము విశ్వశాంతి కోసం బ్రహ్మోత్సవాల చివరి రోజు డిసెంబర్ 12న సామూహిక అనగా వ్రతాలు రథోత్సవం నిర్వహిస్తున్నట్లుగా అనుగానంద స్వామివారు తెలిపారు. భగవత్ బంధువులందరూ కూడా తప్పకుండా పాల్గొని శ్రీ దత్తాత్రేయ స్వామివారి సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు పొందాలని కోరారు. అంటే మళ్ళీ తనొచ్చి ఆయన నోటితో ఖర్చుకు తీసుకెళ్తే కానీ తీసుకెళ్ళిన స్థితిలోకి మనం తిరిగి దారిపోతాం. అక్కడ కిషోర్ న్యాయం కోతి తన పిల్లలు పట్టుకుంటే తీసుకెళ్తుంది. కచ్చట కిషోర్ న్యాయం తాబేలు తన అసలు ఈ స్థితిలో మనం ఆయన దగ్గరికి వచ్చి ఎప్పుడన్నా ఏమన్నా ప్రశ్నించామా అన్న మనం ముద్రించుకోవడానికి ప్రశ్నిస్తేనే ముద్రించకూడదు. నిత్యము బాబాకి సేవ చేసుకుంటూ భగవద్ బంధువులారా, ఈరోజు మార్గశిర పౌర్ణమి దత్త జయంతి మహోత్సవ శుభ సందర్భముగా మన ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ దత్తాత్రేయ సిద్ధయంత్ర సహిత నవగురుమూర్తి సహిత నవదత్తక్షేత్ర శిలాపాదుక పీఠంలో ఈరోజు నుండి డిసెంబర్ 12వ తేదీ అనగాష్టమి వరకు శ్రీ దత్తాత్రేయ నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రతిష్ఠించబడిన శ్రీ దత్తాత్రేయ సిద్ధయంత్రం ఈ క్షేత్రంలో ఉంది. అదేవిధంగా శ్రీచక్ర సహిత దత్తస్వామి, సిద్ధయంత్ర సహిత దత్తస్వామి రెండు రూపాలలో కొలువున్నటువంటి ఏకైక క్షేత్రం ఈ క్షేత్రం కనుక ఆత్మీయ భగవద్బంధువులందరూ తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శించుకొని డిసెంబర్ 12వ తేదీ జరిగే సామూహిక అనగా వ్రతాలు మరియు రథోత్సవంలో కూడా తప్పకుండా పాల్గొని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలు పొందుతారని ఆశిస్తున్నాం. అందరికీ శుభం భూయాత్. శ్రీ గురుదత్త, జై గురుదత్త.